ఇవి చూడండి బేర్స్, బేరే కదా ఇది, పియర్స్, సారీ పియర్స్. వీటి పేరు వచ్చేసి లంగడా అంట, ఇక్కడైతే లంగడాని అనేది. ఇది గోవాలో వాస్కో మార్కెట్ అనేసి, ఒకప్పటి క్యాపిటల్ సిటీ ఆఫ్ గోవా వాస్కోడి గామా. సో ఈరోజైతే మార్కెట్కి వచ్చాము. చూడండి మార్కెట్ వీడియో చాలా బాగుంటుంది, లాస్ట్ దాకా చూడండి. ఇక్కడ మేము ఎంత కొన్నాము, తర్వాత ఏ కూరగాయలు కొన్నాము, వాటి రేట్ అంతా నేను లాస్ట్లో చెప్తా. అన్ని కూరగాయలు అన్నమాట, అన్నీ కర్ణాటక నుంచే వచ్చేది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఎంత రేటో దానికి డబల్ అమ్ముతారు అన్నమాట. ఇక్కడైతే ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క రేటు. ఇదైతే ఇప్పుడు కాస్ట్లీ అని చెప్పచ్చు ఈ మార్కెట్ అయితే. వేరే మడగావ్ వీటికి కంపేర్ చేస్తే ఇక్కడైతే కొంచెం కాస్ట్లీనే. ఈ మార్కెట్లో అయితే అన్నీ దొరుకుతాయి అన్నమాట. పూజ ఐటమ్స్, తర్వాత ఈ చింతపండు, మిరపకాయలు ఇలాంటివన్నీ అయితే అంగట్లో, అంటే ఆ మార్కెట్ కంటే ఇక్కడ లోకల్ షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర ఇంకా వాళ్ళకంటే వీళ్ళు ఇంకా ఓవర్గా రేట్లు చెప్తుంటారు అనమాట. సో లోకల్ షాప్స్ కంటే మార్కెట్కి పోయే కొనొచ్చు అనమాట. ఒక్కసారి పోయినమంటే కొంచెం తక్కువ పడుతుంది. వీడియో అయితే మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చెనిక్కాయలు అడిగినవా, తీసుకుంటారా? నేను ఫిగ్ ఏమనుకున్నా దాన్ని చూసి. ఫిగ్ కాదు, कौन सा स्वीट आता है तीनों में? स्वीट है, टेस्ट करके ले। क्या होगा? वजन आता है హాఫ్ సాల్. మార్కెట్ వీడియో అయితే చూసిండ్రు కదా. ఇప్పుడు అక్కడి నుంచి నేను ఏమేమి కొన్నానో మీకు చూపిస్తా చూడండి. ఇద్దాం కాకరకాయ, వీటన్నిటికీ ఎంత అయ్యి ఉండొచ్చో కమెంట్ చేయండి, నేను లాస్ట్లో చెప్తా ఎంత అయిందని. కాకరకాయ తీసుకున్నా. తర్వాత ఇద్దాం బజ్జీ మిర్చి, చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో బజ్జీ మిర్చి. తర్వాత వంకాయ, కూరగాయలు అయితే చాలా తక్కువ తీసుకున్నా. తర్వాత ఆలు అయితే ఇది పింక్ అంట, పింక్ అయితే కోసి చూసినాము, నార్మల్గానే ఉంది, పైన మాత్రమే పింక్ కలరు, టేస్ట్ అంతా సేమ్ అంట. తర్వాత టమాటా అయితే ఇక్కడ 80 రూపీస్ కేజీ. బెంగళూరు కంటే ఇక్కడ కనీసం 30 రూపాయలు తేడాతో ఉంటుంది అన్నమాట. ఎప్పుడంతే ఇక్కడ అక్కడికంటే 10 రూపాయలు 20 రూపాయలు కొంచెం ఎక్కువే ఉంటుంది అన్నీ. ఇవి లెమన్, కార్న్, ఇవి 100 రూపీస్. ఇంతే కూరగాయలు అయితే. ఇంకా ఆకుకూరలు అన్నమాట, ఆకుకూరలు కొంచెం తీసుకున్నా. డిల్ లీవ్స్ అంటారు కదా ఇది, తర్వాత సిరికూరాకు, తర్వాత పుదీనా, కొత్తిమీర, ఇవి తీసుకున్నా అంతే. కూరగాయలు అయితే ఇదే అల్లం, తర్వాత అల్లం, ఇంతే. ఈ కూరగాయలకు వచ్చేసి 400 రూపీస్ పడింది అన్నమాట. ఫ్రూట్స్ అయితే ఒట్టి ఇద్దాం, జామ పండ్లు తీసుకున్నా. మామిడి పండు, ఇవి చూడండి. ఇంతకీ ఈ మామిడి పండ్లను ఏమంటారు, కోస్తే మామూలుగా అయితే పసుపుకాయలు స్మెల్ అనమాట, పసుపు వాసన వస్తుంటుంది, పసుపుకాయలే అంటాం మేమైతే. ఇదైతే ఇక్కడ వాళ్ళు అయితే లంగడా అంటారంట. ఇది కొంచెం కామెడీగా ఉంది పేరు. ఇవన్నమాట, వీటన్నిటికి కలిపి కూరగాయలు. తర్వాత ఇంకోటి, ఇవి చూడండి బేర్స్, బేరే కదా ఇది, పియర్స్, సారీ పియర్స్. అంజీరా మాదిరి, ఫిగ్ మాదిరి ఉంది ఇది, చూడండి ఎంత బాగుంది. ఇవి వచ్చి 150 రూపీస్ అంట. అయితే కిలో 150, మేము ఇది ఊరికి 50 రూపీస్కి తీసుకున్నాము. పింక్ కలరు
టేస్ట్ ఎట్టుంటుందో ఏమో, టేస్ట్ నార్మల్గానే ఉండొచ్చు. ఇవన్నీ వచ్చి వేరే కంట్రీ అనుకుంటా. చూడండి పింక్, అంతే. వీటన్నిటికి కలిపి 1200 అయింది. మీకు ఇంతే అవుద్దా? ఇక్కడైతే గోవాలో గ్రాసరీస్ తర్వాత వెజిటేబుల్స్ ఇవన్నీ కొంచెం కాస్ట్లీనే, కొంచెం కాదు చాలా కాస్ట్లీ. మేము బెంగళూరులో ఉండేటప్పుడు అక్కడైతే మాకు తక్కువలో దొరికాయి అనమాట. ఇక్కడికి వచ్చి అన్నీ కాస్ట్లీ. అక్కడికంటే ఇక్కడికి కనీసం 30 రూపాయలు తేడాతో ఉంచుతా. గ్రాసరీస్ కానీ వీడియో చేస్తా ఒకసారి చూడండి, ఎంత తేడా ఉంటుందంటే షాక్ అవుద్ది అనమాట, అక్కడ రేట్లకి ఇక్కడ రేట్లకి. సో ఇదనమాట మా కూరగాయల కథ. వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గోవా గురించి అయితే పెద్ద వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి, చూడండి.